సప్త సముద్రాలు అంటారు కదా, తెలుసా? అంటే ఏంటి? నార్త్ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆల్మోస్ట్ అంటుండు కదా. ఆల్మోస్ట్ స్పెల్లింగ్ అడగ మేడం వన్ అని పెట్టిండు. ALLL ఆల్, MOST మోస్ట్, ఆల్మోస్ట్. వీళ్ళందరూ వేరే గ్రహం. అవును, చంద్రగ్రహం మాది. చంద్రగ్రహణం అంటే ఏంది? చంద్రగ్రహణం అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, అది చందమామ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆంగ్లం అంటే ఏంది? తెలుగు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే, ఏడెక్కం అది చెప్పు. ఏడెక్కం ఏమది? ఏడెక్కం 7, 7 14, 7 3 21, 7 4 32, 7 5 50, 7 6 36, 7 42, 7 49, 7 10 80. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. క్రొకడైల్ అంటే ఏంది తెలుగులో? ఏంది? ముసలి. ముసలి. ఓకే. ఆ నోట ఎడుకుని అనుకో అచ్చపోతాం మనం. ఏది? ముసలి. మనం తింటే తెలుసా పుణ్యాన్ని మింగుతుంది. నేనైతే దూరం ఉండాలి, దానికి దగ్గర ఉందని అనుకోదు. మరి ఎందుకు పోతుంది దాని దగ్గరికి? నువ్వు పోవదని చెప్తున్నా. చాలా మంది అని చెప్తున్నావా? పోయిందా అనుకో ఏమైతే వేస్ట్ అయిపోతాడు. కథం ఏళ్ళు కథం, దుకాణం బంద్. సప్త సముద్రాలు అంటారు కదా, తెలుసా? అంటే ఏంటి? సముద్రాలు అంటే తెలుసా? లంక దగ్గర ఉంటే సముద్రాలు, అవి సముద్రాలు, లంక సముద్రాలు. హిందూ బుర్జ్ ఖలీఫా, అక్కడ సముద్రాలు ఉంటాయి. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ అట్లాంటి ఏరియాలో సముద్రాలు ఉంటాయి. ఏం అడిగినా సముద్రాలు 7 ఉంటాయని అడగలే. సప్త సముద్రాలు అంటే తెలుసా అని అడిగా. సప్త సముద్రాలు తెలుసు. సముద్రాలు అవి అంటే ఎన్ని ఉంటాయి? 7 దేశాలు, 7 సముద్రాలు. చెప్పు. సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలు. పేర్లు. ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఏంటివి? దేశాల పక్కకుండే సముద్రాలు. దేశాల పేర్లు సముద్రాలకు పెట్టినట్టు. దేశానికి ఒక సముద్రం ఉంటుంది. మన ఇండియాకి చాలా పెద్ద సముద్రం ఉంది, బంగాళాఖాతం. ఓకే. అలా పోతే ఎవ్వరు రారు, మళ్ళీ పోతారు. నీకు తెలియదు. సముద్రంలో పోతే అనుభవం ఉంటే తెలుస్తుంది. సముద్రంలో పోయినారా? వైజాగ్ బీచ్. ఇండియా మ్యాప్ తెలుసా నీకు? తెలుసు. ఇండియా మ్యాప్ ఎట్లుంటుంది? ఇట్లా సైడ్ ఉంటుంది. అందులో టాప్ పైన ఏముంటది? పైన ఉండే అమ్మా జమ్మూ కాశ్మీర్. నాలెడ్జ్ ఉంది కాస్త. ఇటు కొనాకి ఏముంటాయి? శ్రీలంక, ఎర్ర గీతలు ఉంటాయి. శ్రీలంక. ఇండియా ఏడు ఉంటుంది అందులో? ఇండియానా? ఇండియా మ్యాపే కదా అది, ఇంకేడ ఇండియా ఉంటుంది? అదే ఇండియా మ్యాప్. అదే అరుణాచల్ ప్రదేశ్ అటు కొనాకుంటుంది. వాళ్ళకి మనకు గొడవలు అయినాయి కాబట్టి దూరం దూరం ఉంటుంది. ఒడిశా ఇటు కొనాకుంటుంది. అంటే నీ బుర్ర పని చేస్తుందా? ఈయనే ఉన్నదా? మరి ఏ మ్యాప్ గురించి చెప్తున్నావని. గాంధీ తాత ఏడ పుట్టిండు? గుజరాత్ లోని పోర్బందర్ అనే విలేజ్ లో పుట్టిండు గాంధీ తాత. రైట్. మన గాంధీ తాత కరెక్ట్ పాయింట్ చెప్పిండు. ఇప్పుడు క్వశ్చన్స్ అడగమని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు అది మరి చెప్తా నేను. చెప్పండి. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఇచ్చి పడేస్తా. పోచమ్మైన అజయ్ అట యూట్యూబ్లోని వీడియోకి విని ఇండియా స్పెల్లింగ్ చెప్పమని అక్క అని పెట్టిండు. INDIA ఇండియా. మన దేశం పేరు మనకు రాదా? ఒక కోతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు అని పెట్టిండు. ఆడు కొండంగా, అందుకని అట్లా పెట్టిండు. ఓకే. ఇంకెవరు? వేసేస్తూనే ఉండే. బిల్లా వెంకటేష్ అట అక్క మహాత్మా గాంధీ ఎలా చనిపోయాడో ఎవరు చంపారో తెలుసా అడుగు అని పెట్టి. అది మనకు తెలియని విషయాలు చెప్పొద్దు. తెలియని విషయాలు చెప్తే ఏమైతే అంటే బయట చూస్తారు జనాలు, ఇది పిచ్చి చేస్తుండేమని అంటారు. తెలియని విషయాలు చెప్పొద్దు. మనకు లైవ్ అని కూడా చూడను, లేచి ఒక్కడు కొడతా నేను మాత్రం. నేను ఇంకోసారి చెప్పాలి. చెప్పు. సో ఇంకొక అతను అమర్ కుమార్. ఆల్మోస్ట్ అంటుండు కదా. ఆల్మోస్ట్ స్పెల్లింగ్ అడగ మేడం వన్ అని పెట్టిండు. ALLL ఆల్, MOST మోస్ట్, ఆల్మోస్ట్. ALL ఆల్, MOST మోస్ట్, ALL ఆల్ అంతేనా? ALL MOST మోస్ట్, ఆల్మోస్ట్. ALL
ఆల్. MOST మోస్ట్. Okay. నాకు రాంది ఏది లేదు, కొన్ని తప్ప. నాని సిరి అఫీషియల్. ఆ, వీడు బంజారాయిల్స్ ప్రశాంత్ తమ్ముడు అనుకుంటా, సేమ్ అట్లనే ఉన్నాడు. ఆడు బంజారా ప్రశాంతి తమ్ముడు, నేను కాదు, అందుకని అట్లా పెట్టిండాడు. సో రాజు అనే ఒక అతను, ఆ, వీళ్ళందరూ వేరే గ్రహం. అవును, చంద్రగ్రహం మాది. సూర్యగ్రహణం కాదా? సూర్యగ్రహం అక్కడ వేడిగా ఉంటుంది, అందుకని మేము పోము. అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఏంటిది? సూర్యగ్రహణం అంటే సూర్యుడు వస్తాడు, వస్తే మన బట్టలు బి కాలిపోతాయి, వేడి ఉంటుంది. లావా ఇట్లుంటుంది వేడిగా, అది అట్లుంటుంది. లావా అంటే ఏంటిది? ఇనుము. ఇనుము దాంతో తయారు చేస్తారు గ్లాసులు. లావా అంటే ఇనుము. కాలుతాయి, దాని దగ్గర పోతాయి, కొన్ని డిగ్రీల వేడి ఉంటుంది అక్కడ. లావా అంటే ఇనుము. ఓకే. దాంతో అన్ని తయారు చేస్తారు గ్లాసులు. సో అయితే ఇప్పుడు నువ్వు ఏ గ్రహం? చంద్రగ్రహం. సూర్యగ్రహణం అంటే ఏంది? సూర్యగ్రహణం అంటే వేడిగా ఉంటాయి అని చెప్పినగా. చంద్రగ్రహణం అంటే ఏంది? చంద్రగ్రహణం అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, అది చందమామ. అందులో సూర్యుడే ఉంటాడు, ఇంట్లో సూర్యుడే ఉంటాడా? సూర్యుడు అన్ని ఉంటాడు, ఇక్కడ చందమామల ముసలామ ఉంటుంది, చెట్టు ఉంటుంది, కూతుంటుంది, ఒక కుండ ఉంటే కుండ నీళ్ళు తాగుకుంటూ ఉండాలి మనం. ఓకే. నవ్వుడు కాదు. వెన్నెల ఎప్పుడు వస్తుంది? వెన్నెల ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుంది. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? సూర్యుడు పొద్దుగాల వస్తాడు, రాత్రి పోతాడు. పొద్దుగాల వచ్చి రాత్రి పోతాడు, రాత్రి ఇట్లా పోగానే ఈయన వస్తాడు అనమాట. చందమామ వస్తుంది. చందమామ వస్తుంది. చందమామ రాత్రి వచ్చి పొద్దుగాల వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళిద్దరూ పని చేసినట్టు ఇట్లా ఇట్లా ఒకళ్ళు అట్లా అట్లా చేస్తారు. పని చేస్తారు వాళ్ళిద్దరు. పని కాదు, 24 గంటలు ఉంటారు, ఇంకొకరు 24 గంటలు ఉంటారు. మనకి ఎన్ని గంటలు రోజుకి? మనకి 24 గంటలు. 24 గంటలు. ఒక రోజు మొత్తం మనకు సూర్యుడే ఉంటాడు, ఒక రోజు మొత్తం వెన్నెలనే ఉంటుంది అనమాట. అట్లా కాదు, పొద్దుగాల 6 అవుతుందా, పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రము 7-8 అవుతుందా, అప్పుడు ఎన్ని గంటలు అప్పటి వరకు మరి? పొద్దుగాల నుంచి ఆడ వరకు ఉంటాయి 10-12 గంటలు, 12 గంటలు ఉంటాయి. మీకు తెలియదు ఇంటర్వ్యూ అంటే? తెలియదు. అవును, కరెక్టే, ఇది మాత్రం నిజం చెప్పిండు. ఇంటర్వ్యూ అంటే నేను ఇస్తాను మీకు ఇంటర్వ్యూ, పెద్ద పెద్ద యాంకర్స్. అందుకే నేను ఈయనతో ఇంటర్వ్యూ చేస్తాను ఇవాళ, నాకు తెలియదు కాబట్టి. లేకపోతే అయితే ఏడెక్కం చెప్పమని ఫస్ట్ అని పెట్టిండు. ఏడెక్కం నాకు వస్తాయి కానీ నేను చెప్పా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ప్రాబ్లమ్సా? ఏం ప్రాబ్లమ్స్? మ్యాథమెటికల్ ప్రాబ్లమ్సా? మ్యాథమెటిక్స్ కాదు, కెమిస్ట్రీ, అవి ఏం ప్రాబ్లమ్స్ కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పని బయట చెప్తే ఇష్యూ అవుతాయి. నీ ప్రాబ్లమ్స్ చెప్పమని నేను అడగలే. ప్రాబ్లమ్ అంటే అదే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదువు గురించి, అది బయట చెప్తే నా గురించి తెలుస్తుంది. సరే ఏడెక్కం అయితే చెప్పు. ఏడెక్కం ఏమది? ఏడెక్కం 7, 7 14, 7 3 21, 7 4 32, 7 5 50, 7 6 36, 7 42, 7 8 49, 7 10 80, 7 10 70. అది ఎక్కాలి రావు అనుకోకు, ఎంత పెద్ద ఎక్కమైనా వస్తుంది, కొట్టి వాడేస్తా. 20 టేబుల్ చెప్పవా? 20 ఎక్కం 20, 20 ఎక్కం 20, 20 40, 23 60, 28 30, 24 48, 25 50. అట్లా చెప్పమంటే చెప్తా. చెప్పు. 26 60, 27 70, 28 80, 29 90, 20 20. నేను అవి సగం సగం చెప్పిన, వీటికి సున్నాలు పెడితే కరెక్ట్ అవుతుంది. మీకు అట్లా టాస్క్ ఇచ్చిన, టాస్క్ ఏం చేస్తున్నారు మీరు? ఇంకొక అతను ఉన్నారు, రవివార్ మాట. అక్క ఫస్ట్ విని 2 టేబుల్ అడగని పెట్టిన. 2 టేబుల్ 2 ఎక్కం 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 9 16, 2 9 17, 2 10 20. దీన్ని ఇంగ్లీష్లో చెప్పమని అడిగిండు. ఇంగ్లీష్ నాకు చెప్పా. ఇంగ్లీష్ మనం తెలంగాణ ఉన్నాం, తెలంగాణ భాష మాట్లాడాలి. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయినారు. తెలంగాణ స్పెల్లింగ్ చెప్పు. TELANGA తెలంగాణ. TELANGA తెలంగాణ, మన తెలంగాణ. బ్రిటిష్ వాళ్ళు మన భాషను వదిలేసి పోయినరాలు ఇంగ్లీష్ను, కానీ మీరు ఇంగ్లీష్నే పట్టుకున్నారు. సరే ఇంగ్లీష్ ఎందుకు పట్టుకున్నావు? ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఎందుకు మాట్లాడినావు మరి? ఇంగ్లీష్ మనకు వాడు వదిలేసిపోయినా కానీ మనం జర వదులుతలేం, కొన్ని ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నాం, అందుకని అంటున్నాను. మనం ఇంగ్లీష్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? నువ్వు ఆంగ్లం అని మాట్లాడాలి మరి. అప్పుడు ఆంగ్లం అని మాట్లాడుతున్నా, తెలుగులా. ఆంగ్లం అంటే ఏంది? తెలుగు. ఆంగ్లం అంటే నాకు రాదనుకుంటా. తెలుగు అంటే? తెలుగు అంటే తెలుగు, ఆంగ్లం అంటే తెలుగు. ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళది, హిందీ వేరే వాళ్ళది. సాంఘిక శాస్త్రం అంటే ఏంది? సోషల్. సామాన్య శాస్త్రం అంటే ఏంది? సామాన్య శాస్త్రం పరిసరాల విజ్ఞానం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో మనం చదవంగా, ఇంగ్లీషు మన మాతృదేశ భూమి కాదు. సరే ఫిజిక్స్ని తెలుగులో ఏమంటారు చెప్పు. సోషల్ అంటారు. ఎట్లా అడుగుతున్నాను నేను, సీదా చెప్పేస్తా.
ఇక్కడ చింటూ మోడల్ కొత్త గణితం? గణితం మ్యాథ్స్ అంటారు, లెక్కలు ఉంటాయి అందులో, హిందీ హార్ట్ ఉంటుంది. హిందీ హిందీ అంటే హిందీ సబ్జెక్టే, మేడంది అది, హిందీ మేడంది తెలుసా. హిందీ మేడం సబ్జెక్ట్ హిందీ సబ్జెక్టా నాకు తెలియదు మరి. తెలుగు అంటే తెలుగు సార్ది, తెలుగు టీచర్ ఉంటారు తెలుగుకు, వాళ్ళతో పెట్టుకోదు. టీచర్ స్పెల్లింగ్ చెప్పు. టీచర్ స్పెల్లింగ్ చెప్పు. TECHER టీచర్, TECHER టీచర్. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అంటారు ఇప్పుడు. ఎల్కాయలో పడేసి మళ్ళీ హోటల్ వచ్చి పని చేస్తా. అంతే నీ బతుకు లాస్ట్కి హోటల్లో పని చేస్తుడే. హోటల్ కాదు, ఇట్లా ఛాయలు బి చేస్తా. సరే చింటూ మోడల్, అందరికి ఒక డౌట్ ఏంటంటే నీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చూసినాక వీడు ఫ్రిడ్జ్లో ఎందుకు కూర్చున్నాడు ఫస్ట్ అడగని చెప్పి. కంటెంట్ వీడియోలు ఇవ్వాలి పబ్లిక్, అది కంటెంట్ అను ఫ్రిడ్జ్లో కూర్చోవడం. అదొక కంటెంట్. నిన్ను చూసి ఎవడైనా నిజంగానే చిన్నపిల్లలు అట్లనే పోయి ఫ్రిడ్జ్లో కూర్చే పరిస్థితి ఏంది? ఓడు చూస్తాడు, చిన్న పోరలు ఫోన్లే చూడరు ఎందుకు చూడరు? అవుతారా అని. నువ్వు చిన్నపిల్లగానివేగా. చూసినా కానీ ఇన్స్టాగ్రామ్ చూడరాలు.